హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా తమ్ములైన్ అంటే ఎగ్గు గుడ్డు కోడిగుడ్డు పగులగొట్టి ఉడకబెట్టడం ఎలా అని మన వీడియో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఇంకా అనేది పూర్తిగా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకూరి మధ్యలో సరేనా. ఇప్పుడైతే మనకు కోడిగుడ్డు పగలగొట్టడం ఎలా అనేది మనం ఎందుకు అనేది తర్వాత చెప్తా. ఇప్పుడైతే మనకు కోడిగుడ్డు కావాలి కాబట్టి దుకాణంలో పోయి కోడిగుడ్డు తీసుకొని వద్దాం. తొందరగా పోయేద్దాం, ఓకేనా. రండి రండి రండి, ఫస్ట్ రండి. మా టీము ఏంటంటే కొంచెం లేజీగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకుర్రి. ఈ మధ్యలో వీడియోలు రాలేదని చాలామంది అడిగారు. దాదాపు ఒక 200 మెసేజ్లు వచ్చినాయి. ఇంకొకటి అమ్మ గుడ్ 6 అయితే మొత్తం. రైట్, అగో మొత్తం గుడ్లు ఒకటని చెప్పిన, కాకపోతే 3 ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఒకటని చెప్తే 3 అని లెక్క అన్నట్టు నా భాషలో. సో ఈ 2 గుడ్లు అనేది ఫ్రీ అన్నట్టు. ఒక గుడ్డు పైసలు కడతాం మనం, 2 గుడ్లు ఫ్రీ. ఇట్లా అందరికి ఇయ్యరు. భారత యాత్రికుడిని కాబట్టి నా మీద ప్రేమతోటి అట్లా ఒకటి అడిగితే మనకు 3 గుడ్లు ఇస్తారు అన్నట్టు. అర్థమైందా? సరే, మరి ఇప్పుడు ఈ గుడ్లు అనేవి మనం ఒక గిన్నెలో పోసుకోవాలి కాబట్టి మనం ఇంట్లోకి పోయినాకనే చేద్దాం. ఇక్కడ పోయొద్దు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇలాంటి ప్లేస్లలో పోస్తే కింద ఇత్తనే అయిపోతుంది అన్నట్టు. అదే గిన్నెలో పోస్తే మనం పొయ్యి మీద పెట్టడానికి ఉంటుంది. ఇక్కడ పోసినాం అనుకోరి, కింద పోస్తే ఉండదు, పొయ్యి మీద పెట్టడానికి ఉండదు, మంట పెట్టడానికి ఉండదు. అట్లా మంచిగా తూచే తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకేనా. మెల్లగా దిగాలి మనము ఎప్పుడైనా గులం తీస్తే ఎక్కడైనా పోయినప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పక్కింటి వాళ్ళు ఉంటారు, కాబట్టి మనం మెల్లగా తీసుకొని పోవాలి. రండి. ఓకే, ఇప్పుడు మనం నువ్వు అటు 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 అక్కడ పోవాలి నువ్వు. అక్కడి నుంచి తీస్తేనే మనకి మంచిగా క్లియర్గా వస్తుంది. అక్కడికి వెళ్ళు. రైట్ ఫ్రెండ్స్, నేను 3 గుడ్లు తెచ్చిన కదా. ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి. 2, 3 ఎంత అవుతాయి? 5 అవుతాయి, ఓకేనా. 5 గుడ్లు అవుతాయి. ఇదేమో పగలగొట్టిన గుడ్డు ఫ్రెండ్స్. ఇది పగలగొట్టింది మళ్ళీ పగలగొట్టలేం. ఎందుకనంటే దీనిలో ఉన్నటువంటి లోపల ఉంటుంది కదా గుడ్డు, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి మనం పగలగొట్టలేం. ఏదైతే ఫ్రెష్ ఉంటుందో దాన్నే మనం పగలగొట్టాలి. అయితే పగలగొట్టాలంటే, కోడిగుడ్డు పగలగొట్టాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక గిన్నె కావాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ గిన్నె తీసుకోవాలి, ఫస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్నామా? ఓకే. అయితే ఈ గిన్నెని అక్కడ పక్కకు పెట్టమంటారు, పక్కకు పెట్టమని చెప్తున్నారు. పెట్టేసినాం, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గుడ్డు పగలగొట్టుదాం. పగలగొట్టే ముందు ఒక విషయం చెప్తా గుడ్ల గురించి. ఏంటి అంటే, గుడ్లు ఎక్కడ దొరుకుతాయని నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది అడిగారు ఇప్పటికీ, అన్న మీరు గుడ్లు ఎక్కడ తెస్తారు, మాకు దొరుకుతలేవు, అసలు కోడిగుడ్డు అంటే ఏంటిది అనేది చాలామంది ఆశ్చర్యకరంగా అడుగుతూ ఉన్నారు నన్ను. అయితే ఏం లేదు ఫ్రెండ్స్, కోడిగుడ్డు అంటే కోడి పెట్టే గుడ్డే కోడిగుడ్డు అని అంటాము. అవి ఊళ్ళో ఉన్నటువంటి కోళ్ళు పెడతారు, అట్లనే ఫారం కోళ్ళు కూడా పెడతాయి. దాన్ని మనం కోడిగుడ్డు అంటాం. తెల్లగా ఉంటుంది. మరి తెల్లగా ఎందుకు ఉంటుంది రంగు? నల్లగా ఉండొచ్చు కానీ అంటే కొన్ని నల్లగుడ్లు ఉంటాయి, కానీ మన దేశంలో దొరకవు. మన దేశంలో మ్యాక్సిమం నా తెలంగాణలో నాకు తెలిసి అయితే ఇవి తెల్లగుడ్లే ఉంటాయి. కాబట్టి వీటిని రంగేసుకోవచ్చు కావాలంటే మీకు, ఓకేనా. ఇప్పుడు గుడ్లు ఎట్లా పగలగొట్టాలో మీకు చెప్తా. అయితే పగలగొట్టే ముందు మనం గిన్నె తీసుకున్నాం కదా, గిన్నె తీసుకున్న ముందు ఆ గిన్నెలో ఫస్ట్ నూనె వేయాలి, ఓకేనా. కొంచెం నూనె తీసుకుందాం. రైట్, నూనె తీసుకోవాలి. నేను వేసుకొని ఇక్కడ పోసుకోవాలి. ఒకసారి ఇటు తీసుకొని చూపెట్టు. మరీ ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్, మస్తు సరిపోతా గేదో వేయాలట, ఓకేనా. రైట్, నూనె పోసుకున్నామా. ఇప్పుడు నూనె పోసుకున్న తర్వాత కత్తి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కత్తితోటి పానాలు కూడా తీస్తారు, మన ప్రాణాలు అట్లా తీయద్దు, తప్పది. ఎందుకంటే మనం ఫస్ట్ పగులు కొట్టాలి. అయితే పగులు కొట్టకన్నా ముందు పొయ్యి మీద పెట్టాలని చెప్తారు మా వాళ్ళు. నాకు తెలుసు ఫ్రెండ్స్, ఎందుకంటే చెక్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో తీస్తే మా టీంని చెక్ చేస్తున్నా, మరి వాళ్ళు ఏమంటారు కథ అనేది చెక్ చేస్తున్నా. ఇట్లా ముట్టియాలి. గ్యాస్ ముట్టి ముందుకు మళ్ళీ పెట్టవచ్చు అని అంటే అది మీ ఇష్టం, ఓకేనా. ఇట్లా అనుకోవాలి. అనొచ్చు కదా, అనొచ్చట ఫ్రెండ్స్. ఇట్లా అని పొయ్యి మీద పెట్టేసినాం. ఇప్పుడు
ఇప్పుడు పలగొట్టచ్చా డైరెక్ట్ జసేపు ఆగన్న, జసేపు ఆగాలట. ఎందుకంటే నూనె కొద్దిగా గరం కావాలన్నట్టు. గరం అయిన తర్వాత మనం పగలగొట్టవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు అడిగినంటే నా పాత వీడియోలలో చాలామంది నా సబ్స్క్రైబర్స్ అన్న కోడిగుడ్డు ఎట్లా పలగొట్టి ఎట్లా ఉడకబెట్టానో మాకు ఎప్పుడు మాకు తెలుస్తలేదు అని దాదాపు ఒక 3,500 మంది 3,500 మంది నాకు కామెంట్ చేసారు అన్ని వీడియోలకి. ఒక్క వీడియో కాదు, పాత వీడియోలకు అన్ని వీడియోలకు అన్ని వేల మంది చేసేసరికి అరే ఇది ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టుంది అబ్బాయిలందరికీ అని ఉడకబెడదామని చెప్పి చూపిద్దామని చెప్పి చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం గుడ్డు పగలు కూడా ఒకసారి దగ్గర పగలు కొట్టామా ఇట్లా వస్తుంది చూసారా. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇట్లా పోయాలి. అట్లా సౌండ్ వస్తుంది. ఓకేనా, ఇంకొకటి పలుకొడదాం ఫ్రెండ్స్. రైట్, 2 పగలు కొట్టేస్తాం. అయితే మనం అట్లనే ఉంచుకోవచ్చు, లేదంటే మనం కారం ఉప్పు అన్నట్టు కూడా వేసుకోవచ్చు. మనం కారం కొద్దిగా వేసినట్టు చేద్దాం, ట్రై చేద్దాం కొద్దిగా, సరేనా. కొద్దిగా చేద్దాం. ఫస్ట్ తీసుకోవాలా, కలపచ్చా తర్వాత కలపనా చెక్ చేస్తున్నా ఫ్రెండ్, చెక్ చేస్తున్నా. ఇది పెట్టాలా, ఇది పెట్టాలా, ఇది పెట్టాలా. స్టీల్ పెట్టాలంట, ప్లాస్టిక్ పెట్టద్దట. ఎందుకంటే ప్లాస్టిక్ పెడితే ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు లైట్ కారం పొడి వేసుకుందాం టేస్ట్ కోసం ఫ్రెండ్స్, ఇంకా దేనికోసం కాదు. లైట్గా వేసుకున్నామా, లైట్గా ఉప్పు కూడా వేద్దాం. ఓకేనా, లైట్గా ఇప్పుడు ఉప్పు 2 వేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలపాలి. ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రైట్, ఇది కలిపిన తర్వాత ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు అనేవి ఉడుకుతాయి. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అన్ని పనికిరాని వీడియోలు అనుకునేరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో ఉపయోగపడేటువంటి వీడియోలే నేను చేస్తాను. నా పాత వీడియోలు కూడా మీరు చూడండి కావాలంటే. ఎక్కడి కూడా పనికిరాని వీడియో ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా పనికొచ్చే వీడియోనే. మీకు తమిళం చూస్తేనే అర్థమైపోతుంది. అరే కోడిగుడ్డు పగలకు తీయడం అంటే అసలు ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ వీడియో. ఎందుకంటే రహస్యాలు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రహస్యాలు. ఇవి చాలామంది బయటికి చెప్పరు. చాలామంది అసలు తెలిసిన తక్కువ మందికి, తెలిసిన వాళ్ళు కూడా బయటకు చెప్పరు. నేను పెద్ద మనసు చేసుకొని, నేను పెద్ద మనసు, నా గుండె పెద్దది కాబట్టి పెద్ద మనసు చేసుకొని నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎట్లా పగులు కొట్టి ఎట్లా ఉడకబెట్టాలని నేను చెప్తున్నా. మీరు కూడా ఇట్లనే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వచ్చిన విద్యను పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు ఫ్రెండ్స్, తెలుసు కదా. నవ్వుతా ఉన్నారు మా టీం మెంబర్స్. ఓకేనా, తప్పకుండా మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసేయండి. ఏదైనా కార్యక్రమం అప్పుడు కానీ ఇది జస్ట్ మంచిగా కళ్ళులకి, మందులకి, స్టఫ్లకి కూడా తినొచ్చు. ఇది మంచిగా చూసారా ఎంత మంచిగా చూసారా ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకోవాలి గంటతోటి, చేయి పెట్టద్దు. ఓకేనా, చేయి పెడితే ఏమవుతుందంటే కాలుతుంది. చేయి కాలితే మనకు కాలిన ఏం పర్వాలేదు ఫ్రెండ్స్, చేయి కూడా కాల్పించుకోవచ్చు. కాకపోతే చేయి కాలితే ఏమవుతుందంటే అన్నం తినలేం దీంతో మనం. అట్లా కావాలంటే మీరు లెఫ్ట్ హ్యాండ్తో కలుపుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో మనకు 2 చేతులకు సమానమే. కాకపోతే మీరు లెఫ్ట్ హ్యాండ్తో కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, ఇక అయిపోయినట్టే. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆలోచనతో చాలా తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకనంటే
అయిపోయినాక ఏం చేస్తాం ఫ్రెండ్స్, స్టవ్ బంద్ చేస్తాం, అవునా కదా? అది కూడా చెప్పమంటారు. అంటే కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, వాళ్ళ కోసం చెప్పాలి, తప్పదు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. రైట్. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పట్టుకర ఉంది కదా, ఇది తీసుకుందాం. ఇది తీసుకొని కింద పెట్టుకుందాం. టేస్ట్ చేయాలి కదా మనం. రైట్. ఇక్కడ పెట్టినాం. మంచిగా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఎట్లుందో మరి. కాలుతుంది, చేయి కాలుతుంది. అందుకే గంటలోకి తీసుకుందాం. కాలుతుంది. మస్తుంది. కారం ఉప్పిస్తాం కదా, మస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, మీరు కూడా నా వీడియోలు చూసి మీరు నా నుంచి నేర్చుకునేది చాలా ఉంటాయి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కామెడీ కోసం చేసిన వీడియో కాదు, సీరియస్ కోసం చేసిన వీడియో. ఎందుకంటే సీరియస్ నేను కామెడీ చేస్తే కామెడీ చేసినట్టే నవ్వుతా, కాకపోతే సీరియస్ వీడియో కాబట్టి నేను నవ్వుతలేను. ఓకేనా? నేను తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను నేను ఆశిస్తూ ఉన్న ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమనిపించినా కూడా కామెంట్ చెప్పండి. ఓకేనా? కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? నేను మీ భారత యాత్రికుడు. ఓకేనా? బాయ్ బాయ్.